బౌన్సర్లకు పెట్టిండ్రు కండిషన్. దరఖాస్తులు 80 లక్షలు. ఫస్ట్ ఎవరికొస్తాయో ఇండ్లు. చందాల పట్టుట్ల బీజేపీ ఫస్ట్, సెకండ్ ఉన్న కారు పార్టీల జోష్. హాస్టల్లో బస చేసిన సీతక్క, సవలతులు ఇంకా వెంచుర్రక్క. చల్లచల్లగుంది తెలంగాణ. కేరళ, ఊటీ, కొడైకెనాల్ అక్కడ ఫారంకట్లో ఎలా ఉంటుందో వాతావరణం ఇక్కడ కూడా అలాంటి వాతావరణం నెలకొల్పుకుంది. సినిమా కంపెనీ ఉంటదా పోతుందా? టికెట్ రేట్లు పెంచుడు పక్కానా? బెనిఫిట్ షోల సంగతేందో? పుష్ప రచ్చ ఎల్లొచ్చునా? అల్లు ఫ్యామిలీకి వెళ్ళి ఎవరన్నా వస్తారంటవా? సంధ్యా టాకీస్ మీద ఎవలేమంటారో? సినిమాలు ఏది అడిగినా సర్కారోళ్ళు సరే అంటారో? ఏహే, బిజినెస్ చేసుకునేటోళ్ళు వాళ్ళకు గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేయాలి? ఇట్లా నిన్నచ్చంది ఫ్యాన్స్ నడుమ పబ్లిక్లా సోషల్ మీడియాలో చర్చలు నడుస్తాంటే ఇవాళ సినిమాలకు సినిమా చూపించిండ్రబ్బా. సినిమాలందరినీ సీఎం సార్ కాడికి తోలుకొచ్చిండు దిల్ రాజు సారు. 3 గంటల సినిమా మీద దగ్గర 2 గంటలు నడిచింది మీటింగు. సర్కార్ సినిమా కంపెనీకి ఫుల్ సపోర్ట్ చేస్తుంది, మంచి మంచి తీయండ్రి, మీకోసమే గద్దర్ అవార్డు పెట్టినాము, డ్రగ్స్ కంట్రోల్ చేస్తానికి వీడియో చేయండ్రి, దునియా లెవెల్ తెలుగు సినిమా తడాకా చూపియాలని కోరిండు రేవంత్ రెడ్డి సారు. హిందీ, ఇంగ్లీష్ సినిమాల షూటింగ్లు మన కాడ తీసేటట్టు ఏం చేయాలో ప్లాన్ చెప్పమంటే 15 రోజులలో రిపోర్ట్ ఇస్తామన్నారట వీళ్ళు. హైదరాబాద్ లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. అట్లనే సంధ్యా టాకీస్ ముచ్చటెళ్తే పుష్ప సినిమా మీటింగ్ కోసం గ్రౌండ్ ఇచ్చినాము, స్పెషల్ షోకు పర్మిషన్ ఇచ్చినాము, ఆ దినం అట్లా ఏది కాకుండే అన్నాడు. శాంతి భద్రతల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాము, ఫ్యాన్స్ ను సెలబ్రిటీలే కంట్రోల్లో పెట్టుకోవాలి, బౌన్సర్లు ఓవర్ చేస్తే యాక్షన్ సీరియస్ ఉంటుందని కుల్లా చెప్పేసిండు. సీఎం సీట్లు ఉన్నప్పుడు నాకు నచ్చినట్టే చేస్తామంటే నడవది, ఎవరేమైనా రూల్స్ ప్రకారం పోవాల్సిందే అనుకొచ్చిండు సారు. ఇక పెద్ద హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంచుడు ఉండదు, అసెంబ్లీలో ఏం చెప్పిండో గదే ఫైనల్ అన్నాడట సాప్సీదా. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్. సంక్రాంతి సినిమాలు టికెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దది. కలుస్తానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్, సంధ్యా టాకీస్ కాడ అయినట్టు ఇంకెప్పుడు కాకుండా చూసుకుంటామని మాట ఇచ్చిండు అల్లు అరవింద్ సారు. దునియాని దున్నేసే సినిమాలు తీయాలంటే సర్కార్ సాయం కావాలి, మీరు చేస్తారనే గ్యారంటీ నాకు ఉందనేది అక్కినేని నాగార్జున గారి మాట. సీనియర్ యాక్టర్ మురళీమోహన్ సారేమో ఎలక్షన్ రిజల్ట్ ఎట్లనో సినిమా రిలీజ్ నాడు కూడా గట్లుంటది, సంధ్యా టాకీస్ తొక్కిసలాట మస్తు బాధ అనిపించింది, సినిమాలో పోటీ చేయవాటికే పబ్లిసిటీ ఇవ్వాల్సి వస్తుంది అన్నాడు. చిన్నవి పట్టించుకోవద్దని నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి సార్ అంటే హైదరాబాద్ లో దునియా సినిమా పండుగ చేయాలని తోప్ డైరెక్టర్ రాఘవేంద్రరావు సార్ కోరిక. అప్పట్లో సర్కార్ సాయంతో మద్రాసుకెళ్లి ఈడుకొచ్చినాము, ఓటీటీలకు కూడా మన సిటీ అడ్డా అవుతుందని నమ్మికుందన్నాడు నిర్మాత సురేష్ బాబు సారు. సీఎం మర్రి చెన్నారెడ్డి గారి వల్లే హైదరాబాద్ కు సినిమా కంపెనీ వచ్చిందనేది మాటల మంత్రికుడు త్రివిక్రమ్ గారి పలుకు. అట్లనే సినిమా కంపెనీలో మంచి చెడ్డలు మాట్లాడుకొని అన్నిటి కోసం మంత్రులు ఇల్లు కలిపి ఒక కమిటీ వేసుకున్నారు. ఈ నడుమ నడుస్తున్న లొల్లికి ఈ మీటింగ్ తోటి శుభంకరటి వడ్డట్టేనో మరి. గా రామచంద్రం పేరు వచ్చిందట కదా, మొన్ననే ఇంటికొచ్చి వివరాలు తీసుకొని పోయినరు. కట్ట కింద నర్సయ్య కాక కూడా రెడీగానే ఉన్నాడు, పార్వతక్క కూడా వచ్చేదే గాని జాగలేదట. మల్లయ్య మామ ముగ్గు పోస్తానికి ముహూర్తం చూస్తున్నాడు. రామక్కోళ్ళ ఇంట్లో 2 యారన్లకు వచ్చినాయట. ఇగో గిట్లున్నది ఊర్లల్లా. ఆవ్ ఇండ్ల కోసానికే కట్టుకుంటానికి సర్కారోళ్ళు ఆసరైతుండ్రు కదా మళ్ళా. ఇందిరమ్మ ఇండ్ల సర్వే జోరుగా నడుస్తుంది. అప్పట్లో పెట్టిన అప్లికేషన్లను బట్టి దేవులాడుకుంటూ వస్తున్నారు ఆఫీసర్లే. వివరాలు చెక్ చేసి జాగక్కడ నిలబెట్టి ఫోటోలు కొట్టి అవి యాప్ లో అప్లోడ్ చేస్తే చక్కగా సర్కారు వాళ్ళకు పోతాయి. అయితే ఈ కితక్ నియోజకవర్గానికి 3.5 మొత్తం 4.5 లక్షలు శాంక్షన్ చేస్తారట. కానీ దరఖాస్తులేమో 80 లక్షలు వస్తే అందులో హైదరాబాద్ వాళ్ళకే 10 లక్షలు, అటెంక నల్గొండ 4 లక్షలు, రంగారెడ్డి ఖమ్మంలో 3.5 లక్షలు. తక్కువలో తక్కువ అంటే ములుగు జిల్లాలో 90,000. కానీ ఇప్పుడు ఎక్కువ మటుకు ఇంటి జాగా ఉన్న ఏదైనా ఇల్లు కులగొట్టి కట్టుకుంటామంటే అట్లా గానీ, లేకుంటే వార్డులో ప్లాట్ గానీ బయట ప్లాట్ గానీ ఉంటే అక్కడ కట్టుకుంటామంటే అక్కడ వాళ్ళది లైవ్ లో వాళ్ళ ఫోటో తీసుకొని వాళ్ళకి ప్లాట్ ఉండి ఆ ప్లాట్ లో కట్టుకోనికి వాళ్ళు విల్లింగ్ ఉన్నారు. మళ్ళీ ఆ ప్లాట్ దగ్గరికి వెళ్ళి ఆ ప్లాట్ యొక్క డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నాము.
అక్కడ ఒక లైవ్ లొకేషన్ కూడా తీసుకుంటున్నాము. ఈ లెక్కలో చూస్తే సిటీలో 1200 మందికి కూడా లేదట. ఇక అంతటా చూస్తే 9 లక్షల మందికే. కానీ సర్వే సగమే అయింది కాబట్టి ఇంకో 10 లక్షల మంది వెళ్తుండొచ్చు. హైదరాబాద్ లోనో ఢిల్లీలోనో ముఖ్యమంత్రి గారి ఛాంబర్ లో ఉండదు. ఏ గ్రామంలో బెనిఫిషరీని అక్కడ ఫైనల్ చేస్తాడు, ఆ కలెక్టర్ రికమెండ్ చేస్తాడు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రి గారు కింద సంతకం పెడతాడు. పింక్ కలర్ షర్ట్ వేసుకున్నా వాడు పేదోడైతే ఇస్తా. సర్కార్ వారి సాయం 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలు అయితే ఇంకొక 1 లక్ష. అట్లానే అంత ఒక పారే ఏమి ఇయ్యరు. ఇల్లు పని నడుస్తుంటే అప్పుడింత ఇప్పుడింత 4 మాటలు వస్తుంది. జేపున్నే సర్వే కథం చేసి సంక్రాంతికి వెళ్ళి ఇండ్లకు ముగ్గు వస్తారట. కానీ దీవులమ్మగట కూడా గిట్లనే అన్నారు, జర లాపర్వా ఏ కుర్రి సారు. జాబులు చేస్తోళ్లకు నెల జీతం వస్తుంది. అడ్డ మీద పనికి పోతోళ్లకు ఏ రోజుకి ఆ రోజు కూలీ ఇస్తారు. దందాలు చేస్తోళ్లకు పెట్టుబడి మీద ఇంత లాభం వస్తుంది. కొందరు ఇండ్లు దుకాణాలు కిరాయికిస్తే ఇంకొందరు ఆటోలు టాక్సీలు నడిపి ఎల్లదీస్తుంటారు. ఇక సర్కారుకు మనం కట్టిన ట్యాక్స్ల మీద ఆదాయం వస్తుంది. మరి పార్టీల కథ ఏంది అని అంటారా? ఇగో గిట్లా. దేశంలో నెంబర్ 1 పార్టీ ఏదో ఎరికేనా, ఇంకేది బీజేపీ. ఏంలా అనుకుంటున్నారు? ఆమ్దానీలా ఏడాదిలో 2400 కోట్లు వచ్చినాయి. మళ్ళా పవర్లున్న పార్టీ కాబట్టి తోపు శ్రీమంతులు బిజినెస్ మ్యాన్లు బగ్గనే చదివించినట్టున్నారు. ఇక 2వ ర్యాంక్ ఇవ్వలేదంటే హే పక్క కాంగ్రెస్ పార్టీదే ప్రధాన ప్రతిపక్షమాయ్ అనేరు. వాళ్ళకు 289 కోట్లే. బీజేపీ తర్వాత మన బీఆర్ఎస్ కే ఎక్కువ చందాలు వచ్చినాయి, 589 కోట్లు. ఎలక్టోరల్ బాండ్లు ఎవరికి ఎంత వచ్చింది పార్టీలు ఎన్నికల సంఘానికి చెప్తే వాళ్ళకి పబ్లిక్ చెప్పిరు అన్నట్టు. ఎలక్టోరల్ బాండ్లు అంటే రాజకీయ పార్టీలకు ఇచ్చే సీక్రెట్ చందాలు. ప్రామిసరీ నోటు లెక్క ఎస్బీఐ బ్యాంక్ లో 1000 కాంచెలి ₹1 దాకా అమ్ముతారు. కావాల్సిన వాళ్ళు కొనుక్కొని కాయిషున్న పార్టీలకు ఇస్తే ఆ లక్కరున్నప్పుడు ఇడిపించుకుంటారు. వీటి మీద ఏకాన ట్యాక్స్ వాడది. ఇన్నేళ్లు గిసొంటి చాలా సీక్రెట్ గా ఉంటుండే. చెల్ గిదేం తరికని కొందరు దేశం పెద్ద కొట్టుకోతే బాజాప్తా బయట పెట్టవలసిందేనని ఆర్డర్ వచ్చినందుకు మనకు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఇక కర్మ పార్టీలను చూస్తే ఆంధ్రాలో వైసీపీకి 121 కోట్లు, తమిళనాడు డిఎంకేకు 60 కోట్లు, జార్ఖండ్ జేఎంఎం కు 11 కోట్లు, ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి 11 కోట్లు, సిపిఎం కు 6 కోట్లు చదివిచ్చిరట సీక్రెట్ చందాలు. కానీ ఇంత పెద్ద దేశంలో 28 రాష్ట్రాలలో బొచ్చడి పార్టీలు ఉండగానే మన కారోళ్లే ఆమ్దానిలో దూసుకుపోయి 2nd ర్యాంక్ తెచ్చుకున్నారు అంటే చూడుండ్రిగా. ఏ ఎలక్షన్లేమో గానీ కలెక్షన్లనైతే జాతీయ పార్టీ అయినట్టే పో. ఉత్తర భారతంలో మంచు వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇల్లు వాహనాలు రోడ్లపై భారీగా మంచు పేరుకుపోయింది. రహదారులు మూసుకుపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. మిషన్ల సాయంతో మంచు తొలగించే ప్రక్రియ వేగవంతంగా నడుస్తోంది. రోడ్లపై జనసంచారం తగ్గిపోయింది. అక్కడక్కడ చిక్కుకుపోయిన పర్యాటకులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక మన రాష్ట్రంలో పరిశీలిస్తే కోటిలున్నోళ్ళు ఊటీలున్నట్టు, సికింద్రాబాద్ వాళ్ళు సిమ్లాలున్నట్టు, కరీంనగర్ వాళ్ళు కాశ్మీర్లున్నట్టు, మహబూబ్ నగర్ వాళ్ళు మన్యంలున్నట్టు, ఆదిలాబాద్ వాళ్ళు అరకులున్నట్టు, ఖమ్మం వాళ్ళు కొడైకెనాల్ పోయినట్టు, జగిత్యాలలో జమ్మూలున్నట్టు అనిపిస్తుందట. కేరళ ఊటీ కొడైకెనాల్ అక్కడ ఫారంగట్లో ఎలా ఉంటుందో వాతావరణం ఇక్కడ కూడా అలాంటి వాతావరణం నెలకొల్పుకుంది. 2-3 రోజుల సంధి ఇగం చిన్నగా లేదు. మరి మీది బాజుకు మంచు వానలతోని ఎంత సలున్నదో మీదికెళ్ళి తుప్పురు పడుతుండే వరకు తెలంగాణలో సుతా గట్లనే ఉంది. బయటికి వస్తే ఆనకోట్లు, ఇంట్లుంటే గరం కోట్లు. ట్యాంక్ బండ్ మీద చూడుండ్రి చల్లటి వాతావరణం ఎంజాయ్ చేసుకుంటా ఫోటోలు సెల్ఫీలు ఎట్లా గుంజుతుండ్రో. మొన్నటి దాకా చలి పెడితే ఎండ పొడకు నిలబడేది, ఇప్పుడు సూరన్న జాడే లేకపాయే. పేయి గరం చేసుకుంటానికి చలి మంటలు వేసుకున్నాడు, ఉడుకుడుకు చాయ్ సప్పరిచ్చుడు. చాలా కూల్ గా ఉంది వెదర్. చాయ్ తాగంది మాకు చేతుల కాళ్ళు ఏం పని చేయట్లేదు. ఇక క్లైమేట్ ఇలా చల్లగా ఉండి మబ్బు ఉండి ఇలా వర్షాలుగా ఉంటాయి కనుక ప్రతి 1-2 అవర్స్ కి టీ తాగాలనిపిస్తే మనకి మైండ్ రిఫ్రెష్ గా ఉంటుంది. బజ్జీల బండ్లకు బగ్గనే లైన్లు కడుతుండ్రు. ఏహే మన దుఃఖం కాడుందని ఎర్రమందుతోటి బాడీ గల్మి చేసుకున్నాడు సుతా వెరిగిందటుల్లో. పొద్దుముకి ఓ మల్క పట్నం అంతటా గట్టిగానే పడ్డది ఆనా. ఆఫీస్లకెళ్ళి ఇండ్లకు పోయే టైం కాబట్టి ట్రాఫిక్ తిప్పలైతే తప్పలేదు. ఇంకో 2-3 రోజులు గిట్లనే ఉంటదట. గరం గరం వండుకొని తినుండ్రి, గర్మీ చేసిన నీళ్లే తాగుండ్రి. ముసురుకు సర్దులు జరాలు పిలవకుండానే ఉరికొస్తాయి. సంటి పొరలు ఉన్నోళ్ళు జర పైలం మరి.
మనకో 10,000 బాకీ ఉంటేనే తీర్చేదాకా నిమ్మలం అనిపించదు. రాష్ట్రానికి ఓ 1,00,000 రూపాయలు పట్టుకొచ్చినామంటే మిత్తి అసలు ఎంతైతుందో అనే బుగులుంటది. కొత్త బండ్లు కొంటానికో ఇండ్ల కోసానికో లోన్లు తీసుకొని నెలకింత కిస్తీలు కట్టుకుంటాం. కానీ కొందరు కథ అట్లుండదు. అప్పుల మీద అప్పులు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే తెచ్చేది వాళ్ళే కానీ కట్టేది వాళ్ళు కాదు కదా. గా బాకీలు సుతా బాగా చెప్తా మీరు మేము అందరం కలిపి కట్టాల్సిందే. అప్పులు తెచ్చుడు ఎట్లా అని ఒయ్యి రాసి పుస్తకాల అంగడిలో పెడితే ఎగవాడి కొనేటట్టున్నారు పో. కారు గవర్నమెంట్ లో ఖతర్నాక్ ఇకమతులు చేసిండ్రు. మళ్ళా కార్పొరేషన్ల పేరు మీదనే 2,82,000 కోట్లు గుంజుకొచ్చిండ్రు. అలా ఏలువాడిలో ఏం తక్కువ 7 లక్షల కోట్ల బాకీలుంటే 142 రూపాయలు గిట్ల తెచ్చినాయే. ఇంకా గమ్మత్ ఏందంటే ఇటుతోటి సర్కార్కి ఏం సంబంధం అని ఉత్త 4 లక్షల కోట్లే చూపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. 90కి మీద కార్పొరేషన్లుంటే 5-6 తప్పితే అన్ని అప్పుల కుప్పలము నేనేయే. కాళేశ్వరం కార్పొరేషన్ 74,000 కోట్లు తెచ్చింది నీళ్ళమ్మి పైకం కడతామని. అది గిట్లా అడ్డగోలు మిత్తికి ₹1 వాళ్ళు కట్టలే కార్పొరేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కడతాం. మిషన్ భైరథ కార్పొరేషన్, గొల్రు మేకల కార్పొరేషన్, చేపల కార్పొరేషన్, రేషన్ బియ్యం సప్లై, రోడ్ల డెవలప్మెంట్, అడవి డెవలప్మెంట్, ఇథనాల కార్పొరేషన్, ఖనిజాల కార్పొరేషన్లు, కంపెనీల కార్పొరేషన్లు ఇట్లా తీరు పెట్టి అప్పులు తెచ్చుడు. మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క చైర్మన్, నెలకు 1,00,000 జీతము, ఆఫీసు, కారు. వచ్చే ఆమ్దాని లేకున్నా గీ ఖర్చులకే ఏడాదికో 2 కోట్లు పోతుండే. ఉల్టా పదవుల మీద కాయిష్ వాటోలం గిట్లా తుర్తి చేసిరన్నట్టు. అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ కార్పొరేషన్లను కంట్రోల్ చేసే కార్యం ముంగటేసుకుంది. గిన్ని గనం ఎందుకని అక్కర్లేని తీసేసి అప్పులు తక్కువ చేస్తారట. కానీ కొన్నింటికి కొత్త చైర్మన్లు వచ్చిర్రు, ఇంకింత మంది ఎయిటింగ్లు ఉన్నారు. చెప్పుడు మంచిగానే ఉన్నది కానీ చేస్తప్పుడు చూడాలి ఎట్లుంటదో. రైతుల ముచ్చటంటే ఏముంటాయి ఉల్లా? ఇత్తనాల కోసం తిప్పలు, నకిలీ ఇత్తులతోని మోసాలు, యూరియా బత్తాల కోసం లైన్లు, పెట్టుబడికి లేక అప్పులు, కూలోలు దొరకక తిప్పలు, వానలతో నష్టాలు, పంటలకు బీమాలతో పరిశాన్లు, మార్కెట్కు పోతే ముంచే దళార్లు, పంట అమ్మినాక మిగిలే అప్పులు గివ్వే ఉంటాయి. ఇన్ని కష్టాలు ఈదుకుంటా సుతా రికార్డు కొట్టిండ్రు మన రైతన్నలు. వడ్లు వండియాలన్నా తెలంగాణ, తిరిగి అమ్ముకోవాలన్నా తెలంగాణే. అవు మళ్ళా 40 లక్షల టన్నుల ధాన్యం కొని దేశంలో 4వ జాగాలు ఉన్నాము. మనకంటే ముంగట పంజాబ్, ఛత్తీస్గఢ్, హర్యానా. మనకాడ నిరుడు గీయాలకు 41 లక్షల టన్నుల వడ్లే కొంటే ఈ కిత్తకు ఇంకో 6 లక్షల టన్నులు పెరిగినట్టు. అందులో 18 లక్షల టన్నులు సన్నాలేనుల్లో 500 బోనస్ వేస్తుండే వరకు చాలా మట్టుకేసిండ్రు. సన్నాల సాగ 61 బాలు పెరిగిందంటే చూడుర్రిగా. 8,000కు మీద కొనుగోలు సెంటర్లు తెరిచి రప్ప కాంటాలు పెట్టి 4-5 రోజుల్లోనే అకౌంట్ లో పైసలు పడ్డాయి టక్క టక్క. 10,000 కోట్ల రూపాయలు 9 లక్షల మంది రైతులకు ముట్టినట్టు సర్కారోళ్ళ లెక్క. ఆడాడి ఇంకా తూకాలు అయితేనే ఉన్నాయి. వరేస్తే ఊరే అన్న కాంచెలి వరే సరే అన్న కాడికి వచ్చింది అన్నట్టు. 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రాకున్నా ఆనకాలంలో పంటకు రైతు బంధు పైకం వేయకున్నా ఇంతగనం పండిచ్చిర్రు మన రైతన్నలు. అంత మంచిగానే ఉన్నది కనుక రైతు భరోసా ఇంకా రాకపాయా అని రంది పడతాండ్రు. ఎందుకంటే ఒక్కొక్క దిక్కు నాట్లే పడుతున్నాయి. దున్నుకాలకో మసాలా బస్తాలకో కలుపుగుళ్ళకో అక్కడికొచ్చు. అతనికి చేతుల పైసలు ఉంటేనే కదా చెప్ప పనులు అయ్యేది. సర్కారు వాళ్ళేమో సంక్రాంతి వెళ్ళినాక అనబట్టి జర చూడు రిసార్లు అంతకంటే ఎల్లమే ఇస్తట్టు. పిల్లలకు ఇంట్లో ఎసొంటి తిండి పెడుతున్నాం, ఏం సౌలతులు ఇస్తున్నామో హాస్టళ్లలో సుతా గట్లనే ఉండాలని కోరుకుంటారు అమ్మానాయనలు. మొన్ననే డైట్ ఛార్జీలు పెంచి కొత్త మెనూ చాలు చేసిండ్రు సర్కారోళ్ళు. నెలకు 4 మాటల ముక్క కూర, రోజుకో తీరు నాష్ట పెట్టాలని సీఎం సారే గా కార్యం షురూ చేసి వచ్చిండు. ఆర్డర్లే చూకుంటే ఆడికే అయిపోదు కదా. అమలైతుందో లేదో కూడా అరుచుకోవాలి, తిప్పలు తెలుసుకోవాలి. ఇటు చెల్లెమ్మలు అటు మంత్రి సీతక్క డాన్స్ జోరున్నది. మహిబాద్ జిల్లా కొత్తగూడెంలో గిరిజన బాలికల గురుకులానికి పోయింది. మేడానికి జోరు గెలుకని చెప్తే వాళ్ళతోటి ఆడిపాడి హుషారు తెప్పించింది. రాత్రి అన్నే నిద్ర చేసింది. హాస్టల్లో తిండెట్లున్నది, సౌలతులు ఏమున్నాయి, టీచర్లు మంచిగా చూసుకుంటున్నారా, ఏమేం తిప్పలు ఉన్నాయో అరుచుకున్నది. ఫుడ్ పాయిజన్ జరిగినటువంటి స్కూళ్ళ మీద, హాస్టల్స్ మీద ఖచ్చితంగా వదిలిపెట్టకుండా దాని మూలాలు మాత్రం వెతికే పనిలో ఉన్నాం. ఇక ఎగిలి వారంగానే యోగా ఎక్సర్సైజులు నడిచినాయి. ఇక
ఇక అందరికి టాటా చెప్పి చేతుల మీద ఆటోగ్రాఫ్ ఇచ్చింది మంత్రి మేడం. చెల్లెమ్మలది చిన్న సంబరం కాదు. అప్పుడప్పుడు మంత్రులు ఆఫీసర్లు గిట్లా ఈ స్కూళ్ళు గురుకులాల బాట పడితేనే కదా తిప్పలేమున్నాయి చేయాల్సిన సౌలతులేందో ఎరకయ్యేది. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటే మళ్ళా నమస్తే.